ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. జై జగన్నాథ్ నినాదాలతో పూరీ వీధులు మారుమోగాయి. ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి గుడించా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుండపోత వర్షం పడుతున్న భక్తులు, కళాకారులు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అటు అహ్మదాబాద్, ఇటు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్లో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆ పురుషోత్తముని కనులారా దర్శించుకునేందుకు జనాలు భారీ సంఖ్యలో పోటెత్తారు. రథోత్సవం సాగే వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం భక్తి శ్రద్ధలతో తరలివచ్చారు. మరోపక్క పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్ ఆలయం సహా నగరంలోని పలు ప్రాంతాల్లో రథయాత్ర సాగుతున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి ముందస్తుగా రూట్ మ్యాప్లను విడుదల చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. నమస్తే. మనం ప్రస్తుతము బంజారాహిల్స్లో ఉన్నటువంటి పూరీ జగన్నాథుని ఆలయం వద్ద ఉన్నాము. ఈరోజు పూరీ జగన్నాథ్కు సంబంధించినటువంటి రథయాత్ర అయితే ఉండబోతున్నది. దాదాపు 3 గంటలకు రథయాత్ర ప్రారంభంగానున్నది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులైతే ఏదైతే జగన్నాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు ఇప్పటికే పొద్దున్న నుండి అనేక సంఖ్య ఏదైతే వేల సంఖ్యలో జనాలు అయితే తరలి వస్తున్నారు. దాదాపు ప్రతి ఏటా ఒక్కసారి జరిగేటువంటి జాతరకు ఏదైతే రాష్ట్రాల నుండి అనేక రాష్ట్రాల నుంచి అయితే జనం తరలి వస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో దర్శించుకున్నటువంటి సన్నివేశాలు మనం చూడవచ్చు. ఆ జగన్నాథుని దర్శించుకోవాలి, ఏదైతే కోరుకున్న కోరికలు తీరుస్తాడు అని చెప్పేసి కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటలకైతే జగన్నాథుని రథయాత్ర మొదలుగానున్నది. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి టెంపుల్ వద్దకు ఇక వెళ్ళి రథయాత్ర అయితే ఇక్కడ నుండి అక్కడి దాకా సాగుతూ ఉంటుంది. దాదాపు అనేక దేశ నలుమూలల నుంచి కూడా అనేక మంది అయితే తరలి వస్తున్నారు. ఏదైతే ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ సమీపంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూరీ ఆలయానికి కూడా వేల సంఖ్యలో అయితే జనం వెళ్తూ ఉంటారు. దాదాపు అనేక మంది అయితే గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, వేల సంఖ్యలో జనాలు అయితే తరలి వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, చాలామంది భక్తితో అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. దాదాపు దేవుణ్ణి దర్శించుకోవడానికి, అట్లనే వారికి ఉన్నటువంటి కొన్ని అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? పర్సిగుట్ట నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది దర్శనం? మంచిగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. మా దేవుడే కదా మహాబాబు జగన్నాథ స్వామి, నమ్మ దేవుడే. ప్రతి సంవత్సరం వస్తున్నాం. అంటే పూరీలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఎప్పుడన్నా వెళ్ళారమ్మా? ఇప్పుడే మేలే పోయి వచ్చాం మేము. పోయి వచ్చాం మేము. హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే మరో పూరి లెక్క జరుగుతూ ఉన్నది. వేల సంఖ్యలో ఇక్కడ కూడా పాల్గొంటున్నారు. మనం రథయాత్ర చూసుకున్నట్టయితే దాదాపు గత సంవత్సరం కూడా వేల సంఖ్యలో వచ్చి తరలి వచ్చారు. ఇప్పటికి కూడా అనేక మంది వస్తున్నారు. ఏం చెప్తారమ్మా, ఏమనుకుంటారు? ఏమంటున్నా అంటే సరదా, అందరిది వస్తుపోతున్నారు. అదొక సరదానే మాకు. అంటే మా ఓరియాని అందరికీ తెలుస్తుంది జగన్నాథ్ స్వామి అని. జగన్నాథుడు మీరు కోరుకున్న కోరికలు ఇప్పటివరకు ఏమైనా తీర్చాడా? తీర్చాడండి. మా దేవుడే అది. మా హృదయంలో ఉంటారు వాళ్ళు. అంటే ఏం కోరుకున్నారు? అంటే నార్మల్గా ఇప్పటి వరకు దాదాపు భక్తి అన్నప్పుడు కొంత సమస్యలు కావచ్చు, కొంత నమ్మకాలు అన్నీ ఉంటాయి, కొంత మనం పర్సనల్గా కోరుకునేవి ఉంటాయి. పిల్లలు ఎట్లా చల్లగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. మా పిల్లలకి ఎట్లా చల్లగా చూసినారు దేవుడు మాకు. తోడుగే ఉన్నారు, మా తోడే ఉంటారు ఎప్పుడు. రథయాత్రలో పాల్గొంటారా? పాల్గొంటాం. ప్రతి సంవత్సరం పాల్గొంటాం మేము. మంచిగా ఉందండి. అన్ని బాగుంది, అన్ని మంచిగా ఉండి. జగన్నాథుని గురించి ఒక మాటలో ఏం చెప్తారు? జగన్నాథ స్వామి జగతరనాథ జగన్నాథ స్వామి అంతే అండి.
నాకు చెప్పడానికి లేదు, మాట లేవు ఆయన జగన్నాథ స్వామి గురించి. మస్తు మా దేవుడే. చూశారు కదా, దాదాపు చాలామంది అనేక సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు. కొంత మేము ప్రతి ఏటా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఆ జగన్నాథుడిని ఏం కోరుకున్నా కానీ మా కోరికలు తీరుస్తాడని చెప్పేసి కూడా వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు ఒడిశాలో కూడా పూరి జగన్నాథుని ఆలయం ఉంటుంది. ఆలయం వద్ద కూడా లక్షల సంఖ్యలో జనాలు అయితే తరలి వెళ్తూ ఉంటారు. కొంత పూరి జగన్నాథునికి సంబంధించి సంవత్సరంలో ప్రతి ఏటా ఒక్కసారి జరిగేటువంటి జాతర రథయాత్ర ఏదైతే ఉన్నదో ఇప్పటికే వేల సంఖ్యలో అయితే జనం తరలి వస్తున్నారు. దాదాపు 3 గంటలకైతే రథయాత్ర ప్రారంభం కానున్నది. ఇప్పటికే పోలీసు వారు కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే భద్రత కూడా పెంచడం జరిగింది. అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. ఇప్పటికే అనేక సంఖ్యలో జనాలు అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. వేల సంఖ్యలో భారీ గేట్లు పెట్టి పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఆ పూరి జగన్నాథుడిని దగ్గర నుండి దర్శించుకోవాలి, పూరి జగన్నాథుడిని కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తాడు, అట్లనే ఏదైతే వారికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి కూడా వారైతే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు వేల సంఖ్యలో అయితే పాల్గొంటున్నారు. అటు జగన్నాథునికి సంబంధించినటువంటి అటు మనం చూడవచ్చు పెద్ద ఎత్తున వారు. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? బషీర్బాగ్ నుంచి. బషీర్బాగ్. ఆ జగన్నాథుని దర్శించుకోవడం ఎట్లా భావిస్తున్నారు? మంచిగా అనిపిస్తుంది. దర్శనం పొద్దు నుంచి వెయిట్ చేసాం. మొన్న 3 రోజుల నుంచి రావాలని ఈరోజు వచ్చింది. మంచిగా అనిపించింది. ఒక్కసారిగా జగన్నాథుని దగ్గర నుంచి దర్శించుకోవడం, అట్లనే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి జాతర ఏదైతే జగన్నాథుని రథయాత్ర కావచ్చు, అట్లనే జగన్నాథుని బయటికి తీసుకొచ్చేటువంటి తరుణం కావచ్చు, ఏమనిపిస్తున్నది? ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. రథయాత్ర చేసేటప్పుడు దర్శనం చేసుకోవాలని అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. అంటే ఇది సెకండ్ టైమా రావడం? అవును. ఎప్పుడు మా జగన్నాథుని గురించి ఏం చెప్పాలంటే ఆయన దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ టెంపుల్కి. ఇప్పుడు రథయాత్ర ఉందని చెప్పి వచ్చాము. అంటే మీరు దాదాపు జగన్నాథుడికి సంబంధించినటువంటి ఆలయము పూరిలో ఏదైతే ఉన్నదో, పూరి జగన్నాథునికి సంబంధించి ఇక్కడ కూడా అదే తరహాలో అయితే జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున కూడా జనము అటు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు? మంచిగా జరుగుతుంది. రథయాత్రలో పాల్గొంటే కూడా అందరికీ మంచిగా అవుతుందని చెప్పి వాళ్ళు అందరూ వస్తున్నారు దర్శనానికి. ఒడిస్సా. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంత మంచిగా ఫీల్ అవుతుంది. మాకు పూరిలో చాలా రోజు అయింది చూసి జగన్నాథ్కి. మాకు అంత హాయిగా కనిపిస్తుంది జగన్నాథ్కి చూసి. దేవుడు మాకు అంత అదృష్టం ఇక్కడ చూసి అంత హాయిగా కనిపిస్తుంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్. చాలా 12 సంవత్సరం అయింది ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చిన నేను. అంతే నాకు దేవుడు అదృష్టం చూడడానికి. నాకు అంత దూరం నుంచి మేము వచ్చినాము ఒడిస్సా నుంచి, కానీ పూరి ఎప్పుడు పోలేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూసి అంత మంచిగా కనిపిస్తుంది, హాయిగా కనిపిస్తుంది. ఒరిస్సాలో పూరి ఇంకా ఫేమస్ కదా, అక్కడే ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? అంటే మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాము. తో మేము అక్కడ చాలా అయింది పోలేదు. ఇక్కడే ఉన్నాం ప్రస్తుతంగా. ఇక్కడే వచ్చినాం చూడడానికి. దేవుని దగ్గర నుండి దర్శించుకోవడం. అవునండి. అంత మంచిగా ఫీల్ అవుతుంది. అంత మంచిగా అంటే అంత హాయిగా కనిపిస్తుంది. దేవుడు అదృష్టం, నిజంగా అదృష్టం దేవుడు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. థ్యాంక్స్ సార్. చూసారు కదా, కొంత వాళ్ళు భావోద్వేగానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఆ జగన్నాథుడిని కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా తీరుస్తారు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అనేక సంఖ్యలో ఇప్పటికే రాష్ట్రంలో నలుమూల నుంచి కావచ్చు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అటు ఒడిశా నుంచి కూడా అనేక మంది అయితే రావడం జరుగుతూ ఉన్నది. అటు ఆ జగన్నాథుడిని కోరుకున్నటువంటి కోరిక ప్రతి ఒక్కటి కూడా తీరుస్తున్నాడు, మమ్మల్ని చల్లగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా వారైతే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు మనం చూసుకున్నట్లయితే అటు వేల సంఖ్యలో జనం అయితే తరలి వస్తున్నారు. అటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురవ్వకుండా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకుంటున్నారు. అటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి రథయాత్రలో వేల సంఖ్యలో అటు భక్తులు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నందున అటు పోలీసులు కూడా ఎలాంటి వాళ్ళకి లోటు రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అటు ఒడిశా నుంచే కాదు, అటు దేశ నలుమూలల నుంచి కూడా
అనేక మంది అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే ఇది ఇక్కడ పరిస్థితి. దాదాపు అటు జగన్నాథ స్వామిని కూడా బయటికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో అటు భక్తులు దగ్గర నుంచి కూడా జగన్నాథుని చూసుకోవడము, జగన్నాథుని దర్శించుకోవడము, కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు కొంత సంతోషకరంగా అయితే వాళ్ళు ఉన్నారు. సార్ ఒకసారి సరే ఎట్లా ఉన్నారు సార్, భద్రత ఏర్పాట్లు ఎట్లా చేశారు, ఎంతమంది పాల్గొనే అవకాశం ఉన్నది? మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంత పర్ఫెక్టే ఉంది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత బాగానే ఉంది ఇక్కడ. సార్ గత సంవత్సరం కూడా అనేక ఏదైతే వేల సంఖ్యలో అయితే జనాలు పాల్గొన్నారు, ఈసారి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 150 వరకు ఉంటారండి. లా అండ్ ఆర్డర్లో ఒక 500 మంది ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్తున్నారు, జనం చెప్తున్నారు, పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా అంటే లైన్లో క్యూలో పంపిస్తున్నారు, మంచిగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా జనం చెప్తున్నారు. దాదాపు అటు భద్రత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి తరుణంలో కొంత ఏదైతే తోసుకోవడము, నెట్టుకోవడం ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అట్లా ఏముండదు అంటే రథం స్టార్ట్ అయ్యేటప్పుడు క్రౌడ్ ప్రతి ఒక్కరికి అది లాగడానికి వస్తూ ఉంటారు. అప్పుడు మా వాళ్ళు ఆ టైంలో కంట్రోల్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు అది ఏదైతే కొంత గవర్నమెంట్ నుండి అదే ప్రభుత్వం నుండి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, విఐపీలు, అలాంటి వారికి ఎట్లా ఉన్నది? అట్లనే జనంకు సంబంధించి కూడా దగ్గర నుంచి అయితే దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అంటే మీరు అంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు పరిస్థితి బట్టి అలౌ చేస్తామండి. ఇప్పుడు క్రౌడ్ డిపెండ్స్ అపాన్ ది క్రౌడ్. ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది సార్? బహుశా ఇంకొక అరగంట 45 మినిట్స్ పట్టవచ్చు. ఎంత సమయం ఉంటుంది? అంటే దాదాపు ఒక మనకి మెయిన్ రోడ్ పై నుంచి ఒక 3 అవర్స్ పడుతుంది. చూశారు కదా, దాదాపు పెద్ద సంఖ్యలో అయితే జనం తరలి వస్తున్నారు. అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురవ్వకుండా కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసు వారు అయితే తెలపడం జరుగుతుంది. అటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అట్లనే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా దీనిలో భాగమై పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీసు వారు తెలపడం జరుగుతుంది. అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున అయితే వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పూరి జగన్నాథుని దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు పెద్ద సంఖ్యలో అయితే జనాలు పాల్గొన్నారు. మరి కాసేపట్లోనే రథయాత్ర మొదలు కానుంది. మరి ఆ జగన్నాథుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఇప్పటికే అనేక మంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే పెద్ద సంఖ్యలో అయితే మనకు అటు దర్శించుకుంటున్నారు. అటు ఇది ఈవినింగ్ వరకు కొనసాగానే ఉన్నది. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం 4 Sides TV కెమెరామెన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్. నమస్తే. మనం ప్రస్తుతం మరోపక్క ఒడిశాలోని పూరి క్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర అద్భుతంగా సాగుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతున్నా సరే భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వానలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకుంటూ వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పూరి జగన్నాథుని రథయాత్ర అంటేనే అదొక పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులతో పూరి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారి రథం ముందు కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుండపోత వర్షంలో భగవంతుని ముందు నృత్యం చేయటం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వర్షంలో తడుస్తూ ప్రదర్శన ఇస్తుంటే తమకు అదొక అద్భుతంలా అనిపించిందని వారు మురిసిపోయారు. వాన పడుతున్న సమయంలో స్వామివారి కరుణ తమపై వర్షిస్తున్నట్లు అనిపించిందని ఆ కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూశామని, వర్షం తమ ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయిందని వారు స్పష్టం చేశారు. జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతిని ఈ యాత్ర మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యారు.